హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. రుహిక బర్త్డే సిరీస్లో ఎపిసోడ్ 2 అనమాట. ఈ వీడియో వచ్చేసి హౌ టు మేక్ 2 ఎట్ హోమ్. మేమైతే 2 సింబల్ని అయితే ఇంటి దగ్గరే చేసాము. ఆ కటింగ్ అయితే నాకు వీడియో తీయడం కుదరలేదు, కానీ చెప్తాను. నేను ఒక పెద్ద కార్డ్బోర్డ్ అయితే తీసుకున్న ఫస్ట్ అయితే దాని మీద 7 షేప్ డ్రా చేసి, ఆ తర్వాత లైక్ ఇలా కర్వ్ షేప్ లాగా చేస్తే చాలా ఈజీగా వచ్చేసింది. దానికి మేము సైడ్ ఇలా మాకు ఎత్తుగా కావాలి అని చెప్పేసి మేము సైడ్ ఏదో గోడ కట్టినట్టు అలాగా గ్లూ గన్ యూస్ చేసి అయితే ఫిట్ చేసుకున్నాం గైస్. అలాగా మేము ఫస్ట్ ప్లాన్ అయితే అందులో లైట్స్ పెడదాము, బెలూన్స్ పెడదాము ఆ టైప్లో అనుకున్నాము. సో అందుకని అలా చేసుకున్నాము. కానీ తర్వాత వద్దులే అని చెప్పేసి దాన్ని కూడా పైన అయితే క్లోజ్ చేసేసాము. ఈ టైంలో అయితే గ్లూ గమ్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అయింది. గన్ గమ్ము మీకు కూడా వీలైతే అదే తీసుకోండి. యూట్యూబ్లో అయితే చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి 2 షేప్ కట్ చేయడానికి. నేనైతే ఒక షార్ట్ చూసి అయితే ఇదైతే కట్ చేశాను. నాకు కూడా రాదు కదా అంత అలాగా, సో నేనైతే అదే చూసి కట్ చేశాను. నిజం చెప్పాలంటే నేను కట్ చేయలేదు గాయస్, 2 మొత్తం మా తమ్ముడే కట్ చేశాడు. లైక్ నేను పక్క నుండి చూసి లాస్ట్లో ఇలా గమ్ అయితే పెట్టి ఆ ఎడ్జెస్ అన్నీ క్లియర్ చేసుకున్నాను అంతే. తర్వాత ఏదో అనుకుంటే ఏదో అయినట్టు మొత్తం పేపర్ అంటించేద్దాం చుట్టూ అని చెప్పి న్యూస్ పేపర్ అంటిస్తున్నాము. వాటర్ గమ్లో మిక్స్ చేసి అలా చేసాం, కానీ బట్ యూజ్ అవ్వలేదు. లాస్ట్కి మా డాడీ అయితే చిన్న టిప్ అయితే చెప్పారు, మైదా పిండి ఉడకబెట్టేసి చేస్తే చాలా బాగా వస్తుంది అని చెప్పారు. లైక్ ఇది వరకు స్కూళ్ళల్లో కూడా అలాగే అంటించేవారంట జెండాలు గట్టా. మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంక లాస్ట్కి మైదా పిండి అయితే ఉడకబెట్టేశారు. ఉడకబెట్టిన దాంతోనే అంటించేసాము. మా హస్బెండ్, మా డాడీ, నేను, మా తమ్ముడు అందరూ కూర్చుంటేనే అయ్యింది మా రుహిక బర్త్డే మేకవర్ అయితే. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎవరికి తెలియకుండా కెమెరా కూడా ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇక్కడ మా వారు వచ్చి టీవీలో దూరేశారు చేయమంటుంటే. అదిగోండి న్యూస్ పేపర్ అసలు పని అవ్వలేదు. ఇంక లాస్ట్కి అయితే అలా అయ్యింది. మేము చిన్న షేప్లోనే అనుకున్నాం. మీకు ఏ షేప్ మీకు ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ అయితే చేసుకోవచ్చు. మేమైతే నార్మల్గా జస్ట్ అలా మేమైతే నేల మీద పెట్టడానికి అన్న టైప్లో చేసాము. బర్త్డే కూడా చాలా సింపుల్గా చేస్తున్నాము, ఓన్లీ 10 మెంబర్స్, అందుకని చెప్పి అలా చేశాను. నాకు తెలిసినంత వరకు ఈవెంట్స్ వాళ్ళకి ఇచ్చి 10,000 15,000 వేస్ట్ చేసుకుని కంటే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అయినా మనం చేసుకోవడం వల్ల బడ్జెట్ అయితే చాలా సేవ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ కార్డ్బోర్డ్ అయితే నాకు ఫ్రీగా ఇచ్చారు గైస్. అట్టపెట్టి ఫ్రీగా ఇచ్చారు. షాప్లో అడిగితే నేను మనీ ఇస్తానంటే లేదు, అట్టపెట్టుకి ఏముందిలే అని చెప్పి ఫ్రీగా ఇచ్చారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలన్నా 5-10 రూపీస్ కన్నా ఎక్కువైతే ఉండదు. అందుకనే చెప్తున్నాను, కొంచెం మనం క్రియేటివిటీగా ఆలోచించి చేస్తే కనుక తక్కువ బడ్జెట్లోనే చాలా గ్రాండ్గా అయితే చేయొచ్చు. ఇలా బటర్ఫ్లై థీమే చేయాలని ఏం లేదు, మీ పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతారో అలా చూసి అయితే చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ బర్త్డే రుహికకు చేయలేదు, ఎలాగైనా ఈ బర్త్డే చేయాలని నేను ఫిక్స్ అయ్యాను అంతే. నాకు అక్కడ ఏం చేయాలో తెలియక తల అయితే గోకేసుకుంటున్నాను. పాపం రుహిక వాళ్ళ నాన్న కూడా ఈ బర్త్డేకి అయితే మిస్ అయిపోయారు, బట్ అయినా సరే చెయ్యాలి అని చెప్పి ఇంకా చేస్తున్నాను. రేపొద్దున నా కూతురు పెద్ద అయిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ చూసుకుని మా అమ్మ నాన్న నా బర్త్డే కోసం ఇంత కష్టపడి చేశారు, ఇంత ఇష్టంగా అని చెప్పి అది అనుకోవాలనే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ముందరే చెప్తున్నాను కదా, 7 సిరీస్ అయితే వస్తాయి. మీకు నచ్చితే వీడియో ఫుల్ చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ దాకా వాచ్ చేయండి ప్లీజ్. మన ఛానల్ అయితే 600 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే ఇయర్లోపు నాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ప్లీజ్ గాయ్స్. అలాగే మీరు నా నుంచి ఇంకా ఏ వీడియోస్ కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ 3 వీడియో వస్తుంది, వెయిట్